दसरा बतुकम्म शुभाकांक्षलु अम्मा हैप्पी दसरा अम्मा अंदरिकी बागुन्नारा अंदरिकी तेलुगु वच्चुगा ये हिंदी में करूँ प्रोग्राम मेरे बात इनको नहीं आता हिंदी आता अंदर ఇలా కొంచెం ముందుకు వచ్చేయండి మనం కాసేపు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అన్న ప్రవాసన నువ్వే మాట్లాడాలి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఈ రోజు మన బుల్లెట్ భాస్కర్ అన్న మరియు నాటి నరేష్ అన్న గారి నవ్వుతే అందరూ కూర్చుంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అమ్మ ఒక అమ్మాయి తీసుకురండి ఒక అమ్మాయిని పంపించండి ఇంత గొప్ప కార్యక్రమం ఓల్డ్ బస్ స్టాండ్ లో మరియు కింది బజార్కు సంబంధించినటువంటి ఇంత ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎంతో మన 2014 తర్వాత నాకు తెలిసి జబర్దస్త్ ప్రోగ్రామ్ అంత పాపులర్ అయినటువంటి ప్రోగ్రామ్ నేను ఇంతవరకు చూడలేదు దాంట్లో ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఎంతో గొప్పగా వారి యొక్క పర్ఫార్మెన్స్ చూపిస్తూ ప్రతిరోజు ఏ ఇంట్లో చూసినా కూడా మొబైల్ పట్టుకున్నా టీవీ పెట్టుకున్నా పెద్ద మనుషులు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరి యొక్క మనసులు దోచుకున్నటువంటి బుల్లెట్ భాస్కర్ గారు నేను టీవీలో చూడడం అయితే ఈ రోజు ఇక్కడ ఎంతో చాలా అందంగా ఉన్నారు అంతకంటే టీవీలో కంటే ఇక్కడ చాలా అందంగా ఉన్నారు అలాగే నరేష్ అన్న గారు వెరీ గుడ్ అన్న మీ యొక్క నవ్వులు ఎంత ప్రతి ఇంట్లో నాకు తెలిసి మీరు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి మీరు తెలియని వాళ్ళు అంటే లేరు నేను అనుకుంటున్నాను నిజంగా గట్టిగా చప్పట్లతో భాస్కర్ అన్న ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి మొబైల్లో వీరి యొక్క ఎంత ఒక మనిషికి ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ బాధలో ఉన్నప్పుడు ఒక్కసారి భాస్కర్ గారిది మా నరేష్ గారిది ఒకసారి ఆ ఫోటో చూడగానే ఆటోమేటిక్ గా గొంతులో నుంచి గుండెలో నుంచి ఒక ఆనందం సంతోషం అనేది బయటికి వస్తుంది కొన్ని లక్షలు కొన్ని వేల ప్రోగ్రామ్ చేసినటువంటి వారు ఎంతో గొప్పవారు అండ్ అట్ ద సేమ్ టైం వారి యొక్క కళను మనందరి యొక్క గుండెలో దించినటువంటి బుల్లెట్ తో దించినటువంటి భాస్కర్ గారికి మన ఆర్మూర్ ప్రజలందరం కూడా చాలా కృతజ్ఞతతో ఉండాలా ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాంలు నటిస్తూ కూడా ఎంతో సింపుల్ గా మన ప్రభాస్ తమ్ముడు ఆయన యొక్క ప్రేమకు లొంగి ఇంత దూరం నుంచి ఇంత వేరే ప్రయాసాలకు వచ్చినటువంటి బుల్లెట్ భాస్కర్ గారికి మరియు అన్న తమ్ముడు నరేష్ గారికి నాటి నరేష్ గారికి మా అందరు ఆర్మూర్ జనం యొక్క ఇంకా కొంచెం సేపట్లో మీ అందరి కొంచెం లేట్ అయిందన్న లేకపోతే ఈ పాటికి ప్రాంగణం మొత్తం నిండిపోతుంది ఇంకో 5 నిమిషాలు కూడా ఇదంతా మొత్తం నిండిపోతుంది అన్న సో డోంట్ బి ఇది కాకండి మా యొక్క ఆర్మూర్ అంటే ప్రతి దాంట్లో కూడా స్టార్టింగ్ అంటే ఆర్మూరు అక్షర క్రమంలో ఆర్మూర్ అక్కడ సిద్ధిలగుట్ట చికెన్ అనేది కూడా ఫేమస్ సో మేమందరం కూడా మీకు స్వాగతం పలకడానికి ఇక్కడికి వచ్చారు మీరు ఎంతో ప్రేమతో అంత దూరంతో వచ్చినందుకు ఆర్మూర్ మిమ్మల్ని గుండెలకు హత్తుకుంటుందన్న థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అరే పెళ్ళైన వాళ్ళు చేతులు ఎత్తండి నేను భార్య భర్తలు అన్నాను నువ్వేంటి అక్కతో లేకాయా భార్య భర్తలు అవునా ఓకే లక్ష రూపాయలు మొదటి ప్రశ్న మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా రెండు కాదు అదేంటబ్బా లవ్ కాదు అరేంజ్ కాదు మరి సహజీవనం అంటే డేటింగ్ ఏమే
ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలను అడగాల. మీరిద్దరు సహజీవనం అంటే మాట్లాడితే శ్మశానాలు నక్కరిసినట్టు అవు అంటుంది. అంటే ఇంతకుముందు అక్కడే పనిచేసేదండి. వాళ్ళమ్మ నాన్న ఇక్కడ ఉంటారు. మీరేనా? ఎవరు అత్తగారు? మా అమ్మాజీ. మా అమ్మాజీ అంటే మా అమ్మగారని. ఓకే. మూడో ప్రశ్న, మీకు ఎంత మంది పిల్లలు? ఓ 2 ముగ్గురుండే కానీ వదిలేసాం. ఎక్కడ వదిలేసారు? ఇక్కడే. ఇది ఎక్కడున్నారు? ఇగో చిన్నోడు ఏడి, వాడు పెద్దోడు, ఈయనే అందరికంటే ముందు. ఆయన తాతగారిలో ఉన్నాడు. తాత పోలికలు వచ్చాయి. చిన్నపిల్లడా? చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? ఐ థింక్ పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి? సాయవనం అంటే చెత్తనాయాల. దసరా పండుగ రోజు భార్యాభర్తలకి ఇమ్మన్నా అంటే ఇప్పుడు తక్కువ 1,00,000 రూపాయల కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? ఆర్మూర్ బస్ స్టాండ్ మాలుమే, అక్కడికి వెళ్ళి అడుగుతానండి. నెక్స్ట్ రాబోతున్నది. అందుకొచ్చారా? మనం ఎందుకు వచ్చాం? అందుకొచ్చావా? ఈయన ఎందుకు వచ్చాడు? సంకన అక్కడికి వచ్చాడు. ముసలమ్మకి చెవుడు సౌండ్ తోడ పడవ చెవుడా వినిపించదు. ఏ ఊరు? ఏమిటి? ఆర్మూరా? ఆర్మూర్. ఆర్మూర్లో ఎక్కడ? ఇక్కడే. ఇక్కడేనా? మొదటి ప్రశ్న, సరసాలు ముసలోడికి. ముసలోడు ఏంటి ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో ఏమీ లేదు బాబు. మరి ఇప్పుడేంటి? ఆయన పోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా. అంటే ముసలోడు 3 నెలల్లో పోతాడు. ఓకే. ప్రభాస్ అన్న 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. 1,00,000 రూపాయల మొదటి ప్రశ్న, మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? ఏమిటి? మీ ఇద్దరిది లవ్వా అరేంజా? ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకుంటావా? నీకేం పోయే కదా సచ్చినోడా? తాత మాటలు చెప్తావా? చెప్పు. అర్థమైంది. ఏమర్థమైంది? మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? ఆడేవో దాబాలో 2 చపాతీలు వేసాడు. దానికి ఇంత అర్థం ఉందా? ఉంది. చెప్పు. ఆ కాలంలో లవ్లు ఎక్కడికి నాయన, అన్ని పెద్దల గురించిన సంబంధాలే. వర్షాకాలం పోయే కాలం. ఈడికే. రెండో ప్రశ్న అడగలేదు, అందుకే అన్న. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి చెప్పరా? అర్థమైంది. ఆడి గంగిరెత్తి నెట్టు ఊపినట్టు ఊపాడు. ఏమర్థమైంది? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు. ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ముసలోడు సైలెంట్ ఉంటాడు. ముసలోడు కోపం వచ్చింది అనుకో, ముసలోడే సైలెంట్ ఉంటాడు. ముసలోడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. లేదు 2-3 ఓపెన్ చేసి పెట్టినాం. కాలాడక పుట్టుకలు పోతే 3 రంధ్రాలు. నువ్వేమనుకున్నావు? నేను అదే అనుకున్నా. మూడో ప్రశ్న ఇంకా అడగలేదు. ఎంతమంది పిల్లలు? ఏమిటి? తాత ఆగు, ఈసారి నేను చెప్తా. అమ్మ చూడు, ఎంతమంది పిల్లలు? నువ్వే చెప్పరా? అర్థమైంది. ఎంతమంది పిల్లలు అడుగుతున్నావా? ముసలోడు గ్రేట్. ఎంతమంది? 11 మంది పిల్లలా? క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీము? ఆర్మూర్ నైట్ రైడర్స్. ఆర్మూర్ నైట్ రైడర్స్. అందరూ రాత్రి పూటే పుట్టారు. ఎక్కడ ఉన్నారు? ఇగో వీళ్ళందరూ మా పిల్లలే. వీళ్ళందరూ? చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? ఏమిటి? తాత అర్థం కాలే. ముసలాడి హవా నడుస్తుంది. గట్టిగా చప్పట కొట్టాలి. కంగ్రాచులేషన్, మీరు గెలుచుకున్నారు 4,000. ఏంటి? 4,000. అదే ఏంటి? పింఛన్ డబ్బులు. పక్కనే మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది.
ప్రభాస్ అన్న పేరు చెప్పండి. సంతకాలు పెడితే 4,000 4,000. అవునా? ఇంద్రమ్మ పింఛన్ కాదబ్బా, ₹1,00,000 ఇస్తా అన్నారు. వచ్చిందా? అడుక్కోండి, వస్తాయి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పట్లు. అద్భుతంగా మిమిక్రీ చేయడానికి నరేష్ గారు రాబోతున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. మాదే ఊరు. మా తమ్ముడు, మా అన్నయ్య, మా పెద్దమ్మ, మా అక్క. చూడు మా అక్క ఎవరు? మా మనదల పెళ్లి చేసుకునే నరేష్ గారు. మా ఊళ్ళో అందరికి ఒకటే డౌట్, మీరు టీవీలో అంత ఉంటారు, ఇక్కడ ఇంతే ఉన్నారు. భూతత్వం పెట్టుకుని పెద్ద కనబడతారు. మీకు పెళ్ళైందా? ఫస్ట్ నైట్ రోజు మీ ఆవిడకు భూతత్వం ఇవ్వండి. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. హలో, ఇది మా ఏరియా. మా ఇల్లు ఎక్కడ తెలుసా? ఈ డాబా మందే. కింద ఉన్నట్టున్నారు, చూసుకో. ఓకే, మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా మీకు ఎంతో ఇష్టమైన హీరో యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. చెప్పండి. ఇది కూడా కొంచెం పెంచవా తమ్ముడు? బాగుంది సార్. ప్రభాస్ గారు అంటే మా ఇంట్లో, మా ఊర్లో ఆడవాళ్ళందరూ కోసేస్తారు. ఇంట్లో ఉల్లిపాయలు, టమాటాలు. హలో, ప్రభాస్ గారి వాయిస్. హలో, సీఎం గారు తెలుసా నీకు? తెలుసు. నాకు తెలుసు. మీకు తెలుసా? రాత్రి రేవంత్ రెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడు. అవునా? ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టే అన్నారు. ప్రభాస్ గారి వాయిస్. సారీ, గొంతు పెట్టేసింది. ప్రభాస్ వాయిస్ రాలేదు, ఇప్పుడు వస్తుంది. నీళ్ళు నోట్లోకి వెళ్ళాయి. ఇందాక గొంతు పెట్టాడు. ప్రభాస్ వాయిస్ తేడా వచ్చిందా? అంకాపూర్ చికెన్ తెలుసుగా. ఒకసారి ప్రభాస్ వాయిస్ చేతులెత్తండి. మీకోసం పెద్దోళ్ళు కూడా అక్కర్లేదు. ఈ పిల్లనాయాలు వదిలేంటే కుక్కలు కూడా కొడతారు. ప్రభాస్ గారి వాయిస్. ఎవడో ఒకటి చేతి కింద బతికడం తప్ప మాకు వేరే దారి లేదు. ఇది ప్రభాస్ గారి వాయిస్. ఏరా మోసం రానుడు బాత్రూంలో ఇబ్బంది పడుతున్నట్టు. సార్, మా ఇల్లు ఇక్కడే సార్. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా. ఏ వాయిస్ అయినా చేస్తావా? ఏ వాయిస్ అయినా. ఎటువంటి వాయిస్ అయినా? ఎటువంటి వాయిస్? నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా? మైకేల్ జాక్సన్ ఏం చేస్తారా? జీపీరా మా అదే స్కూల్కి వెళ్తారా రోజు మీరు? రేపు నుంచి వెళ్ళకండి. పోనీ ఒసామా బిన్ లాడెన్ వాయిస్ చేయి. ట్రంప్ గడి తెలిసిందంటే కంపు కంపు అవుతుంది. పోనీ మన్మోహన్ సింగ్ గారి వాయిస్ చేయి. అన్న, మన్మోహన్ సింగ్ మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా? ఒక వాయిస్ చేస్తే 6 తత్తరిల్లిపోతుంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గట్టును గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కటి ఎత్తాడు. మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచు ముందు అయితే ఊర్లో ఒక్కడు కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఇందాక చేసింది మా అత్తమ్మగుడు. అది పవన్ కళ్యాణ్. అవునా? నీకు నమ్మబుద్ధి కావట్లేదా? ఇందాక నుంచి గురుగారు సరేనండి, ఇందాక నేను చేసినప్పుడు చెప్పడం ఇప్పుడు చెప్తారా వాయిస్ ఎవరు? ఇప్పుడు ఒక వాయిస్ చేశాను కదా, అది ఎవరిది? మహేష్ బాబు. మహేష్ బాబు. అది పవన్ కళ్యాణ్ సార్. వినవలేదు అనుకుంటా. ఇప్పుడు హీరోలోనే అందమైన హీరో. ఊరంతా తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసే, రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను, వీణ్ణి, వాణ్ణి, ప్రతి వాణ్ణి దత్త తీసుకుంటా. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లాభైపోతారు. కూర్చో. ఏమండి, మహేష్ బాబు సార్ చేస్తారు. మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. ఏంటనియా? మళ్ళీ చేయనియా?
దీనికి కూడా నవ్వు వచ్చింది ఇలా రాలే. మహేష్ బాబు రీసెంట్ సినిమా క్యానియా గుంటూరు కారం కారం ఎక్కడ ఉంటుంది? పోస్టర్ మీద ప్యాంట్లో కొడతారు కారం. అది మహేష్ బాబు కదా. సరే హీరోలోనే అరే ఇలా రా, వీడు సూపర్ ఇందా చప్పట్లు కొట్టాడు రా. అరే ఇలా రా, ఇప్పుడు వీడు చెప్తాడు చూడు. వీరశంకర్ రెడ్డి ఒకే కథని పీకేస్తే పీక కోస్తా. ఎవరు వాయిస్ రా? సరే మీరు హీరో వాయిస్ గుర్తుపట్టట్లేదు కాబట్టి చివరిగా విలన్ వాయిస్ బాగా గుర్తుపడతాను నిజంగా. అరే ఎవరు ఇది నాకు వచ్చు.